ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ర్యాంకులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? ఇది మంత్రివర్గ సమావేశం, ఒకవేళ ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా సర్వే చేసుకోనో లేదంటే కనుక అది ఏ బేసిస్ మీద చేసినా కానీ ఒకవేళ ర్యాంక్ లేదో వాళ్ళకి అక్కడ చెప్తే సరిపోతుంది. కానీ ఇదేదో తేనె తుట్టిని కదిలించినట్లుగా కూటమిలో లోకలోకలకి బీజం పడుతున్నట్లుగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి పై నాయకత్వంలో అధినాయకత్వంలో ఉన్నంత మెచ్యూరిటీ కింద కార్యకర్తల్లో ఉంటుందని అనుకోవటం అది ఎక్కువగా ఆశించడం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితి ఎప్పుడైతే ర్యాంకులు ఇచ్చేశారు. అంటే ఈ ర్యాంకులు కావాలని ఇచ్చింది అని చెప్పేసి అనుకోవడం కాదు. అసలు ఇప్పుడు ఆ అగత్యం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో? ముందుగా ఒక విషయం ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే, క్యాబినెట్ ఈస్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిందే, ఆన్సరబుల్ టు పబ్లిక్. మొదటి నుండి ముఖ్యమంత్రి గారి నైజం సెల్ఫ్ ఆడిట్ చేసుకోవడం అనేది పబ్లిక్ రిడ్రెసల్ సిస్టమ్, పబ్లిక్ డెలివరీ సిస్టమ్ ఎలా ఉంది, మంత్రులు ఎన్ని రోజులు ఛాంబర్కి వస్తున్నారు, ఎన్ని ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు, ఒక్కొక్క ఫైల్ ని తన దగ్గర ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఆయన ఒక ఒపీనియన్ చెప్పాడు. ఇది ఎవరు దృష్టిలో పెట్టుకొని చెప్పాడు? ప్రజల యొక్క పబ్లిక్ డెలివరీ సిస్టమ్ బాగుండాలి. ఒక్కొక్క ఫైల్ ని ఒక్కొక్క మంత్రి 15 రోజులు 20 రోజులు పెట్టుకుంటే అల్టిమేట్ గా ఇబ్బంది పడేది ఎవరు, సఫర్ అయ్యేది ఎవరు? పబ్లికే కదా. ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి ఒక ర్యాంక్ వైజ్ సిస్టమ్ తీసుకొచ్చి చెప్పాడు, ఈ విధంగా ఉంది, మీరు పనితీరు మెరుగుపరచుకోండి, టీమ్ స్పిరిట్ ని మెరుగుపరచుకోండి. నాయకుడు అంటే నడిపించేవాడు కాదు, కలిసి నడిచేవాడు, అందరితో కలిసి టీమ్ స్పిరిట్ తో ముందుకెళ్ళండి అని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? ర్యాంక్ ఇచ్చాడు మంత్రులందరికీ కూడా. పనిచేసుడు క్లాస్ లో ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు, సెకండ్ ర్యాంక్ వచ్చినవాడు, 5th ర్యాంక్ వచ్చినాడు, 10th ర్యాంక్ వచ్చిన అంటాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు చూసి నా ర్యాంక్ నేను మెరుగుపరుచుకోవాలని కాంపిటేటివ్ స్పిరిట్ తో పనిచేస్తాడు. దాంట్లో తప్పేముంది? దాంట్లో సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని పోస్టులు పెట్టుకుంటాడు. దానికి మనం ఏం చేద్దాం చెప్పండి? మేము అల్టిమేట్ గా చివరిగా వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్, నాట్ వైసీపీ సోషల్ మీడియా. ఇంకొక సోషల్ మీడియాకు మేము సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. మా నాయకుడు ర్యాంక్ అనేది ఇచ్చిన తర్వాత మంత్రులందరూ కూడా వాళ్ళ పనితీరును ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటున్నారు. ఎందుకు మా దగ్గర ఈ ఫైల్ ఇన్ని రోజులు ఉంది, ఎందుకు ఇన్ని రోజులు ఈ ఫైల్ పలానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది, తక్షణం దాన్ని తెప్పించి దాన్ని చూడాలి, స్టడీ చేయాలి కదా. మంత్రి పదవి అంటే అదేదో అలంకారం కాదు, అదొక పెద్ద బాధ్యత. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత. కొన్ని ఫైల్స్ అయితే ఏకంగా చీఫ్ మినిస్టర్ గారి నోటీస్ కూడా పోతుంది, ఆయన కూడా చూస్తాడు. ఆయన కూడా దాన్ని వీలైనంత త్వరగా తన దగ్గర కాదండి, 75 సంవత్సరాల వయసులో రాత్రి పగులు కష్టపడుతూ 17-18 సంవత్సరాలు గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి పర్ అవర్ 18 hours పనిచేస్తూ 6 hours మాత్రం నిద్రపోతున్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా ప్రసాద్ గారు, ఇప్పుడు ఫైల్ క్లియరెన్స్ మీద ఆధారపడే వారి యొక్క పనితీరుని నిర్ధారిస్తారా? అంటే దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి, బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, అలాగే పాలసీ మ్యాటర్స్ ఉంటాయి అనేక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పయ్యావుల కేశవ్ గారు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, సీనియర్ లీడరు, అనేక పర్యాయాలు మినిస్టర్గా ఉన్నారు. మరి చివరి నుంచి 2వ ర్యాంకు వాసంశెట్టి సుభాష్ తర్వాత చివరి నుంచి ఆయన. అంటే దాని బేసిస్ మీద ఆయన పనితరాన్ని అంచనా వేద్దామా? రెండోది నిమ్మల రామానాయుడు గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు, పనిచేస్తారని చెప్పేసి అనేక సందర్భాల్లో అందరూ కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి 22వ ర్యాంకు. మరి ఏంటిది? ఇది ఎంకరేజింగ్ గా ఉంటుందా, డిస్కరేజింగ్ గా ఉంటుందా? రెండోది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ సెండ్స్ ఇన్ టు ద పబ్లిక్ ఆర్ ద క్యాడర్? ఎవ్రీబడి, నేను మొదటి నుండే చెప్తాను, ఎవ్రీబడి ఇన్ ది క్యాబినెట్, ఎవ్రీ మెంబర్ ఇన్ ది క్యాబినెట్ ఈస్ ఆన్సరబుల్ టు ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ డిస్క్రిప్షన్ అనమాట క్యాబినెట్ అనేది. తనకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, తనకు కావాల్సిన వాళ్ళతో పని చేపించుకుంటాడు, ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఎవరైతే పని చేయలేదో వాళ్ళ దగ్గర పని చేపించిన ప్రయత్నంలో భాగంగా అయ్యా నువ్వు వెనకబడుతున్నావు, జాగ్రత్త, మనం ప్రజలకు సమాధానం చెప్పాలా, మనమేం నియంత్రణం కాదు. పలుమార్లు చెప్పాడు ఆయన, మనం నియంత్రణం కాదు, మనం ప్రజలకు సేవకులమే. అదే ఆయన దెర్ ఆర్ సమ్ పారామీటర్స్
which he has taken into consideration to give the ranks. కొన్ని పారామీటర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మంత్రి తన ఫైల్ ని ఎన్ని రోజులు పెట్టుకుంటున్నాడు, ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నిటిని కూడా బేరీ చేసుకుంటూ ర్యాంకులు ఇచ్చాడు. అది మా ప్రభుత్వానికి సంబంధించిన విషయము. మేము మా వాళ్ళని ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి కాస్త స్లోగా పరిగెత్తున్నప్పుడు ఇంకా కాస్త పికప్ చేపిస్తాం అతన్ని, ఇంకాస్త ఫాస్ట్ గా పరిగెత్తాలి. నువ్వు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే యూ షుడ్ రన్ ఫాస్ట్. ప్రజల్లోకి పోవాలా, ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలా, చదవాలా, నేర్చుకోవాలి. తెలియని సబ్జెక్ట్ ఎదుంటే నేర్చుకోండి అని చెప్పి మా టీంని మేము సెటరేట్ చేసుకుంటాం యాజ్ ఎ టీమ్ లీడర్ గా. మా బాధ్యత కాదా అది? చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ టీమ్ లీడర్ గా అదేదో మంత్రివర్గ సమావేశంలో ఇంటర్నల్ గా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి డైరెక్షన్ ఇచ్చి వదిలేయాల్సింది పోయి పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న. ఒక విషయం డెమోక్రసీలో 4 గోడల మధ్య ఏది జరపడానికి లేదు. నేను 100 సార్లు చెప్తున్నాను, వీఆర్ ఇన్ డెమోక్రసీ. 4 గోడల మధ్య ఏది ఉంచడానికి లేదు, ఇంక్లూడింగ్ నా పర్ఫార్మెన్స్ అయినా సీఎం గారి పర్ఫార్మెన్స్ అయినా ఆటోమేటిక్ గా పబ్లిక్ గమనిస్తా ఉంది. మనం అనుకుంటున్నాం జనం మనల్ని గమనించడం లేదనేసి, అనువనువు జనం గమనిస్తా ఉంది. ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను సార్, ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేయండి సెల్ ఫోన్ ద్వారా. ప్రతి ఒక్కడు వాట్సాప్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు. ఏం జరుగుతా ఉంది, ఏది నిజమో ఏది అబద్ధం జనం అనలైజ్ చేయలేరా? ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ డిబేట్ లో కూర్చొని 2-2-6 అని బలంగా గట్టిగా అరిచేసి నిజమైపోతుందా? 2-2-4 స్లోగా చెప్పినా 2-2-4 గట్టిగా 2-2-6 అని అరిచినా కూడా తప్పేది. పబ్లిక్ నోస్ ఎవ్రీథింగ్. మనం జనంకి చెప్పగలిగిన చెప్తే దే విల్ మేక్ అనాలిసిస్. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి మనం అనాలిసిస్ చేస్తారు. ఒక టీం లీడర్ గా, ఒక ముఖ్యమంత్రిగా తన టీంను పరిగెత్తించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఆయన అదే చెప్తున్నాడు, నేను 18 గంటలు పనిచేస్తున్నా, నా స్పీడ్ అందుకోండి. స్వయంగా ఆయనే 6వ ర్యాంకు. లోకేష్ గారు ఆయన కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నట్టు చూస్తున్నాము. ఇప్పుడు వచ్చారు రైట్, ఒక్క నిమిషం. ఆయనకి 8వ ర్యాంకు. పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల్ని ఆకలింపు చేసుకుంటూ ప్రతిదీ బడ్జెట్ తో కంపారిజన్ చేసుకుంటూ ఇంత ఇదిగా వెళితే ఆయన 10వ ర్యాంకు. మొన్నటి వరకు లోకేష్ గారి డిప్యూటీ సీఎం అని చెప్పేసి జరిగిన రచ్చ సరిపోలేదా మళ్ళీ ఈ రచ్చ స్టార్ట్ చేయడానికి అనేది? చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజకీయ లబ్ధి కావాలా, ఏదైనా డిస్క్రిమినేషన్ చూపించాలంటే తన కొడుకు ఫస్ట్ ర్యాంక్ వేసుకోవచ్చు కదా. ఆ విధంగా చేయలేదే ఆయన. అదేం తప్పు పడట్లేదు. అసలు ఏంటి ఈ రచ్చ అవసరమా అనేది ఇప్పుడు కేడర్ లోకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ఇప్పుడు రచ్చ, ఇప్పుడు మీ దృష్టిలో ఒక రచ్చ, అది రచ్చ ఆల్రెడీ జరుగుతుంది. నా దృష్టిలో కాదు, ఆల్రెడీ రచ్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. వాళ్ళు ఫేక్ హ్యాండిల్స్ పెట్టుకునేసి ఈ విధంగా రచ్చ చేసుకుంటారు. మీరు దానికి ఏం చేయలేం, చేసుకుంటారా అంటాం. మీరు మసాలా కావాలా, అవి కూడా ఉన్నాయి. ఫేక్ హ్యాండిల్స్ ఒక్కటే కాదు, జెన్యూన్ జనసేన హ్యాండిల్స్ కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆల్రెడీ దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. కాబట్టి అందు గురించి అడగాల్సి వస్తుంది. ఇది అంత అవసరం? కొన్ని రోజుల క్రితం వరకు చూసాక 4 రోజుల పాటు డిప్యూటీ సీఎం లోకేష్ అన్నారు. ఇప్పుడు ఆ పై స్థాయిలో నాయకులకి లేకపోయి ఉండొచ్చు. ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంక్ ఇచ్చినా, ఆయనకి 20వ ర్యాంక్ ఇచ్చినా ఆయన ఫీల్ కాకపోవచ్చు. కానీ కింద క్యాడర్ అలా ఉండదు కదా. ఇప్పుడు ఒకటిసారి దినేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రసాద్ అన్న ఒక మాట సప్తగిరి ప్రసాద్ చాలేదు, నేను ఒక మాట చెప్తానండి. ప్రసాద్ మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క నిమిషం. ప్రసాద్ అన్న ఉండి ఒక్క నిమిషం మాకు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రసాద్ అన్న ఏమన్నాడంటే మా ప్రభుత్వం అన్నాడు. ప్రభుత్వం మీది కాదు, పార్టీ మీది. మీ పార్టీ ఇంటర్నల్ విషయాలు, మీ పార్టీలో లీడర్షిప్ విషయాలు మీరు పర్సనల్ మాట్లాడుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రజలది. ఇప్పుడు దాకా మీరు నాకు సూత్రాలు చెప్పారే ప్రజలు పిచ్చోళ్ళని, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైళ్ళు అంటే ఏం ఫైళ్ళు క్లియర్ మీరు చూశారు సార్, మీరు పెద్దవాళ్ళు చదివారు, ఏం ఫైళ్ళు అందులో చెప్పింది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఏం ఫైళ్ళు చెప్పారు, మంత్రులు క్లియర్ చేయాలన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 18 నుంచి 20,000 రూపాయలు జీతం పెంచాలని ఒక మంత్రి దగ్గర ఫైల్ ఉంది. ఇది మంత్రికి చేయడానికి
అధికారం కానీ మంత్రి చేయగలడా? ఒకటి. రెండు, ఒక ఏరియాలో ఒక స్మాల్ ఇండస్ట్రీ ఒక 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఇండస్ట్రీ స్థాపించబోతున్నాం, దానికి రాయితీ కావాలి అంటాం. మీ మినిస్టర్ కి అధికారం ఉందా? మూడు, పలానా విలేజ్ లో ఇన్ని ఇళ్లు మంజూరై శాంక్షన్ అయి 20 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, ఆ 20 కోట్లు మంజూరు చేయాలి అని స్వతంత్రంగా ఏ మంత్రి అన్నా నిర్ణయం తీసుకునే అధికారం ఉందా? మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంది అంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పింది ఏమంటే, అందులో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించినటువంటి విషయంలో మీరు చాలా ఆలస్యంగా ఉన్నారు, ఇది ప్రతి శాఖ చాలా స్పీడ్ గా చేయాలి అని క్లియర్ గా మెసేజ్ సీఎం గారు ఇచ్చారు. మరి మంత్రులు ఇచ్చినప్పుడు మంత్రులు ఈ రకమైనటువంటి మీరు మార్కులు ఇచ్చారే, ఏ మాత్రం ముఖ్యమంత్రికి లేదని నా ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యమంత్రి చాలా సమర్థవంతంగా ఉన్నారు, మంత్రులు చేతగాని దద్దమ్మలు, వీళ్ళకి ఫైళ్లు క్లియర్ చేయడానికి శక్తి లేదు అని ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి చాలా ఆదర్శంగా ఉందో అనడానికి తప్ప, మంత్రులను బదనాం చేయడానికి తప్ప ఇది బాగు చేయడానికి కాదనేది నా వ్యక్తిగత ఉద్దేశం. రెండవది, సురేష్ గారు చెప్పినట్టు మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతా, ఆ చర్చను అంగీకరిస్తారా? ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారా? ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించి పరిష్కారానికి కృషి చేస్తారా? అది మీ ఇష్టం, మీ విజ్ఞతకు వదిలేస్తాం. ఒకవేళ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తే, తప్పులు సరి చేసుకుంటే భవిష్యత్తు ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వితండవాదంగా ప్రతిదాన్ని మనము మాకు శత్రువులు, మాకు వాళ్ళు అనుకూలంగా లేదు కాబట్టి చెప్తారనుకుంటే, గతంలో జగన్ చేసింది ఇదే కదా. ఇంతకంటే ఇంకా మీకంటే ఎక్కువ చేశారు, మీరైనా కొద్దిగా గౌరవంగా అటు ఇటు ఉండొచ్చు, ఇంతకంటే ఎక్కువ చేశారు. కాబట్టి ర్యాంక్ అనేది ఏ ఆధారంగా ఇచ్చారు మాకు కూడా తెలియదు. ర్యాంక్ అంటే నాకు తెలిసి గతంలో 5 అంశాలు ఉంటాయి. ఒకటి, ప్రజల్లో నీతి నిజాయితీగా ప్రజలు చేస్తాడా లేదా అనేది ప్రభుత్వ పరంగా నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గుర్తించేది ఒకటి ప్రజలకి దగ్గరగా ఉండి ప్రభుత్వ పథకాల్ని, ప్రభుత్వ విధానాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజలు మన్నలు పొందుతున్నాడా? ఒకటి. నంబర్ 2, ఆయన 8 ఏళ్ల కాలంలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల కోసం. వెంకటేశ్వర్లు గారు అవన్నీ ప్రస్తావించలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఓన్లీ క్లియరింగ్ ఆఫ్ ఎ ఫైల్ అండ్ ఇట్ ద టైమ్ టేకెన్ బై ద మినిస్టర్, అంతే. నంబర్ ఆఫ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించే, పెండింగ్ ఫైల్స్ గురించే మాట్లాడేది, అంతే తప్ప మీరు అంటున్నటువంటి 5 అంశాలు లేదంటే గనక లోతైన అంశాలు కాదు, ఓన్లీ ఫైల్ క్లియరెన్స్. మీరు అన్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సురేష్ గారు, నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు నా అన్నం చెప్పమనండి, ప్రసాద్ అన్నని, ఏ మంత్రికైనా గత ప్రభుత్వం వదిలేసేయండి, ఏ మంత్రికి అధికారాలు లేవు, అది వదిలేసేయండి. మీరు కూడా ఫలానా మంత్రి 50 కోట్ల వరకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందా? ఉంటే ఫలానా మంత్రికి ఉందని మీరు ఒక మాట చెప్పండి, ఒకే ఒక మాట చెప్పండి సార్. ఏ ఫైల్ అయినా వ్యక్తిగత అంశాలు చిన్న ఉంటే తప్ప విధానపరమైనటువంటి అంశాలు ఏ మంత్రికి స్వతహాగా అధికారంగా నిర్ణయం తీసుకునే అధికారం ఏ ప్రభుత్వంలో లేదు, మీ ప్రభుత్వంలో కూడా లేదనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు చెప్పండి, అయ్యా ఫలాని 50 కోట్ల వరకు, లేదా చిన్న సన్నకారు ప్రాజెక్టుల వరకు, లేదా ఇళ్ల సమస్యల వరకు, ప్రభుత్వ భవనాల వరకు, ప్రభుత్వ స్కీముల వరకు మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి అని ముఖ్యమంత్రి ప్రకటించమనండి. 2 రోజుల్లో 100 ఫైల్ క్లియర్ అయితే. ఇప్పుడు ఏ మంత్రి అయినా హీఈస్ ఎంపవర్డ్ టు టేక్ ఏ డెసిషన్ అనే ఫైల్. తాను డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో, తాను తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించలేని పరిస్థితిలో, లెట్ హిమ్ సెండ్ టు ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ విల్ టేక్ ఎ డెసిషన్. అదే కదా. అందుకని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకోలేవని చెప్పి నీ ఫైల్ నీ దగ్గర ఎన్ని రోజులు పెట్టుకుంటావు? అది కదా ఇక్కడ పాయింట్. ఓకే, రైట్. మినిస్టర్ కుడ్ నాట్ టేక్ ఎ డెసిషన్ అనే ఫైల్. ఏ మంత్రికి ఏం అధికారాలు, ఎంతవరకు ఏమైనా ప్రభుత్వంగా నిర్ణయించుందా ప్రసన్న? వినండి సార్, ఒక మంత్రి ఇన్ని కోట్ల వరకు పరిష్కరించే అధికారం ఏ మంత్రికైనా ఉందో? ఒక మాట చెప్పండి నాకు, ఎవరిని ఉందో ఒక మాట చెప్పండి. తెలిసినంత వరకు
నాకు తెలిసినంత వరకు నంబర్ ఆఫ్ ఫైల్స్, క్లియరెన్స్ ఆఫ్ టైం మాత్రమే చూశారు, అదే క్లియర్ గా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి గారు చివరి నుంచి 2వ ర్యాంకులో ఉన్నారు. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ అంత ఈజీగా జరగదు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందు గురించి ఆయనకు ఆ ర్యాంక్ వచ్చింది. అంతే తప్ప పయ్యావుల కేశవ్ గారి సమర్థతనేమి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూనో లేకపోతే ఇండికేట్ చేస్తూ ఇచ్చినటువంటి ర్యాంక్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది. లెట్ ఇట్ బి. ఇది 8 నెలల కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక పారామీటర్ ఏంటంటే జస్ట్ అది కూడా డిసెంబర్ ఎండింగ్ వరకు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ క్లియర్డ్ బై పర్టికులర్ మినిస్టర్ అనేదే. సో దాని వరకు కన్ఫైన్ ఉందాం. లక్ష్మణ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఈ ర్యాంకుల యొక్క ఆవశ్యకత అసలు ఇప్పుడు ఉందా? అంటే ప్రసాద్ గారు అంటారు పబ్లిక్ డొమైన్లో, డెమోక్రసీలో ఏది కూడా దాపరికం ఉండకూడదు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది కూటమి ప్రభుత్వం కాబట్టి? ఇదేదో సింగిల్గా ఒక పార్టీ లీడ్ చేస్తున్నటువంటి నడుపుతున్న ప్రభుత్వం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఫైళ్లకు సంబంధించి ఆలస్యం జరుగుతూ ఉన్నది, క్లియర్ చేయటంలో జాప్యం చేస్తున్నారు, మీ ర్యాంకులు ఇవి అని చెప్పారు అనుకుందాం. ప్రధానంగా అదే అనుకుందాం, మిగతా అంశాలు కూడా ఉండొచ్చు. ఇక్కడ సరే మన మిత్రుడు జనసేన మిత్రుడు ఉన్నాడు కాబట్టి చెప్పదలుచుకుందాం. టీడీపీ సార్, టీడీపీ. జనసేనలో ఎవరు లేరా? జనసేన కాదు సార్, టీడీపీనే. జనసేన ఎవరు లేరు. ఆయన ముందు జనసేనలో ఉండేటప్పుడు నేను మిస్టేక్ అయ్యా ప్రసాద్ గారు. సరే, ఇప్పుడు ఎవరో చెప్పే విషయాలు పక్కన పెట్టండి. స్వయంగా నేను సీనియర్ జర్నలిస్ట్ గా సమాచార శాఖకు సంబంధించినటువంటి జీవో విషయంలో కమిషనర్ తోటి, డైరెక్టర్ అంటారు, ఆయనతో మాట్లాడాను. ఎందుకు ఆలస్యం అవుతున్నది ఈ అక్రిడేషన్ కమిటీలకు సంబంధించిన జీవో? నారా లోకేష్ గారు క్లియర్ చేయాలండి, టైం పడుతుంది అన్నాడు. ఇది ఎగ్జాంపుల్. ఇవాళ కొత్తగా వచ్చిన మంత్రులు గాని, సీనియర్ మంత్రులు గాని ఏదైనా పాలసీ మ్యాటర్లో డెసిషన్ తీసుకోవాలంటే, ఈవెన్ ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నా నిర్ణయం తీసుకోవాలి అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకుపోయి, సార్ ఇది అర్జెంట్ ఉంది, క్లియర్ చేద్దామని చెప్తారు. మామూలుగా అలా జరుగుతుంది. కానీ లోకేష్ గారి దగ్గరికి ఫైల్ ఎత్తుకొని పోయి క్లియర్ చేసుకో, ఆయన దగ్గర క్లియర్ చేయించుకుంటా, క్లియర్ అంటే ఓరల్ గా, నాట్ రిటర్న్, చేయించుకొని రావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకి అనిపిస్తున్నది. చాలా ఉదాహరణలు చెప్తా. ఒకవేళ మన మిత్రుడు నన్ను అపోజ్ చేయొచ్చు, తెలుగుదేశం మిత్రుడు. ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, నేను అడిగితేనే చెప్పింది. ఇంకా చాలా ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఫీల్ అయ్యి. ది గ్రేట్ నంబర్ 1 వచ్చినటువంటి ఫరూక్ గారు ఎలా వచ్చింది? ఆయన నంబర్ 1 ఒకటి. ఆ శాఖలో ఏముంది? ఎన్ని ఫైళ్ళు వస్తాయి? ఆజుకెళ్తే ఆజుకు సంబంధించి ఏదో ఫైల్ క్లియర్ చేస్తారో అయిపోతుంది. అది ఎలాగూ మతపరమైంది, పంపకపోతే గొడవలు అవుతాయి. ఎన్ని ఫైళ్ళు, ఎన్ని పాలసీ మ్యాటర్లు ఆయన నిర్ణయాలు తీసుకున్నారు? ఆయన కూడా అవసరమైతే పాలసీ మ్యాటర్ వచ్చినప్పుడు లోకేష్ గారితో చర్చించాలట. అడగండి ఫరూక్ గారిని, ఆ మాట ఆయన వేరే వాళ్ళకి చెప్పారు లేదా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది జనసేన సరే ఉన్నారనుకో, లేదు నేనే పొరపాటు పడ్డా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ ఒకటి తయారు చేసి అధికారులు సీఎంఓ ఆఫీస్ కు పంపితే, సీఎంఓ ఆఫీస్ వాళ్ళు జాప్యం చేస్తూ ఉంటే ఎందుకు లేట్ అవుతున్నదని పవన్ కళ్యాణ్ గారు తన సెక్రటరీని అడిగితే, సెక్రటరీ సీఎంఓ ఆఫీస్ కు ఫోన్ చేస్తే ఆ ఫైల్ ఇంకా లోకేష్ గారు చూడలేదండి అని చెప్పారు. ఇది అక్షర సత్యం చెప్తున్నాను, అబద్ధం చెప్పడం. ఒకవేళ చెప్తుంటే నా మీద చర్యలు తీసుకోవచ్చు. నేను తెలుగుదేశం ప్రభుత్వం, నాకేం భయం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది? ఎందుకు ఢిల్లీకి వెళ్ళి అన్ని విషయాలు అక్కడ చెప్పాల్సి వచ్చింది? ఆయన వెళ్ళి అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించిన శాఖలకు సంబంధించి కూడా సీఎంఓ ఆఫీసు వాళ్ళు అలా చెప్తారా? అలా చెప్పారంటే వాళ్ళేమి ఊరికెత్తే కావాలని చెప్పలేదు, అది అందులో ఫ్యాక్ట్. ఇక్కడ ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి,
ఈ గొడవలన్నీ వచ్చిన తర్వాత కొంతవరకు కంట్రోల్ అయింది కాదు, నేను ఇప్పుడు కంట్రోల్ అయింది కాదనట్లేదు. మీరు డిసెంబర్ వరకు తీసుకున్నాడు కాబట్టి ఇది జనవరిలో కాస్త ఆగిపోయింది. ఈ వ్యవహారం ఎంత చిలికేసి గాలివాన అయిపోతున్నది అని చెప్పి కొంత ఆగిపోయింది. మరి ఎవరెవరి శాఖలకు సంబంధించిన మరి ఎంత జరిగిన తర్వాత మళ్ళీ కాదు సార్, మరి ఇంత జరిగిన తర్వాత లోకేష్ గారు వెనకబడి ఉన్నారు, లేకపోతే నంబర్ 1 లో ఉండాలి కదా. అదే సార్ నేను అనేది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 3 గంటల నుంచే పనిచేస్తున్నాడు కదా లోకేష్ గారు కూడా. ఇప్పుడు తిరుగుతున్నాడు కదా, ఢిల్లీకి వెళ్తున్నాడు. ఈ రకమైన ఇంటర్నల్ సార్ లక్ష్మణ్ గారు సమయం లేదా అంటే సమయం లేదు అని నేను అనుకున్నాను. ఆయన సమయం లేదు, ఆయన పైన కూడా చూడాలి. ఎందుకు వేరే వాళ్ళ నా వాయిస్ వినపడుతుందా సార్? సమయం సరిపడడం లేదు ఆయనకు. అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 10వ ప్లేస్ లో ఉన్నారు. ఆయన 3 శాఖలు ఉన్నాయి ఇంపార్టెంట్వి. దానికి సంబంధించి క్లియర్ చేయాలి అంటే అనేక అర్డీల్స్ ఉన్నాయి. తర్వాత కొత్త తను స్టడీ, తన నేచర్ ఏంటి స్టడీ చేయాలని నేచర్ స్టడీ చేసి ముందుకెళ్తున్నాడు. కూలంశంగా అన్ని విషయాలు తెలుసుకుంటుండే అక్కడ కొన్ని జాప్యం అవుతాయి, నో డౌట్. 10వ ర్యాంకు వచ్చిన ఇబ్బంది. అదే మరి నాదెళ్ల భాస్కర్ నాదెళ్ల మనోహరి గారికి అనుభవం ఉంది, ఆయన 4వ ర్యాంకులో ఉన్నాడు. ఆయనకు వచ్చారు 4వ ర్యాంకులో. మరి అంటే ఆయనకు మంచి అనుభవం ఉంది, ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కొన్ని స్వతంత్రంగా. ఇందాక మన మిత్రుడు లెఫ్ట్ మినిస్టరుడు సిపిఎం మిత్రుడు చెప్పింది వెంకటేశ్వరరావు గారు అక్షర సత్యం. ఇవాళ ఎవరికి మంత్రులకి స్వతంత్రత లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే పాటలో మీరు వెళ్తున్నారు. ఇది చిలికి గాలివాన అవుతుంది రాబోయే రోజుల్లో. ఆయన ఇవాళ ర్యాంకులు ప్రకటించి ఇంకా దాన్ని ఇష్యూ చేశాడని నేను భావిస్తున్నా. ఇది ఇంటర్నల్ గా చెప్పింటే బాగుండేదేమో. ఇప్పుడు ఇదే మంత్రులు సార్ మా ఫైల్ అక్కడ ఉంటాయి మీ సీఎం ఆఫీసులో, అందువల్ల మేము క్లియర్ కాలేదు అవి అంటే జవాబుదారి ఎవరు? ఇప్పుడు సీఎం కాదా? సీఎం ఆఫీసులో పేరుకుపోతున్న ఫైల్ అంటే జవాబుదారి ఎవరు? మంత్రిదే జవాబుదారి. ఆయనకు 12వ ర్యాంకు 15వ ర్యాంకు వచ్చిందంటే జవాబుదారి ఎవరు? ఆయన ఫైల్ ఏడున్నాయి, ఎక్కడున్నాయి? సీఎం ఆఫీసులో ఎందుకు క్లియర్ కావట్లేదు? అరే అక్రిడేషన్ కమిటీకి జర్నలిస్ట్ సంబంధించిన జీవోనే రాలేదండి. గడువు పొడిగించారు 2 నెలలు. మీరు వచ్చి ప్రభుత్వం 8 నెలలు అవుతుంది. డిసెంబర్ గడువు అయిపోతే నవంబర్ లోనే జీవో రావాలి. నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి వచ్చింది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఆ జీవో. ఎక్కడ ఆగిపోయింది చెప్పమనండి చూద్దాం. మరి మన తెలుగుదేశం మిత్రుడు జర్నలిస్ట్ సంబంధించిందే చెప్తున్నా, నేను వేరే పక్కన పెట్టండి, నేను జర్నలిస్ట్ కాబట్టి. మా పైన దిక్కు లేదండి. మన లోకేష్ గారు పరిశీలించాలంట దాన్ని, ఆయన టైం లేదు. ఆయన ఎప్పుడు పరిశీలిస్తాడో తెలీదు, ఎప్పుడు జీవో వస్తుందో తెలీదు. ఓకే లక్ష్మణ్ గారు. బాజీ గారు, ఈ చెప్పండి. పొరపాటున ఈ ప్రకటించామని తప్పు చేశాననే దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈరోజు ఎక్స్లో పోస్ట్ చేశారనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎక్కువ చేయడానికో ఎవరిని తక్కువ చేయడానికో ర్యాంకులు ప్రకటించలేదు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఎంత స్పీడ్గా పనిచేయాలి, ఎంత జాగ్రత్తగా పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలి, టీమ్ స్పిరిట్తో పనిచేయాలి అని చెప్పేసి ఆయన సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఏం లేదు, దాన్ని ఏదో మినిమైజ్ చేస్తున్నట్లుగా, దీన్ని ఏం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అసలు అలా పబ్లిక్గా ప్రకటించడం ఎందుకు? మళ్ళీ ఈరోజు ఎవరిని ఎక్కువ చేయడానికి ఎవరిని తక్కువ చేయడానికి అని చెప్పేసి ఆయన మళ్ళీ సంజాయిషి లాగా లేదంటే క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎందుకు? నిప్పు అంటించారండి చంద్రబాబు నాయుడు గారు. మెల్లగా పొగ బయటకు వస్తుంది, కొద్ది రోజుల్లో మంట స్టార్ట్ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి ఊహ్యాలు రాజకీయ చతురత అంతు చిక్కనివి. దీని వెనక ఊరికే ఆయన యథాలాపంగా ప్రకటించినట్లు అయితే నేను అనుకోవటం లేదు. దీని వెనక ఒక మర్మం, అంతరార్థం ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్ముతా ఉన్నాను. నిజానికి మీరు ఇందాక చెప్పినట్లుగా మంత్రులు ఎన్నాళ్ళైందండి వచ్చి? 8 నెలలు అయింది. గవర్నమెంట్ వచ్చి 8 నెలలు. 8 నెలల్లో టేబుళ్లు కుర్చీలు సర్దుకోవటం, ఫైళ్లు సర్దుకోవటం, ఆ శాఖల మీద అవగాహన తెచ్చుకోవటం, అధికారులతోటి మాట్లాడుకోవటం, ఆ నియోజకవర్గాల్లో మరి చూసుకోవటం, ఇవే సరిపోతుంది. కాబట్టి ఈ 8 నెలల్లో కాలంలో ఏమి ర్యాంకులు ఇస్తారండి? ఏదో 2-3 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పనితీరు సరిగ్గా లేకపోతే, లేకపోతే మంత్రివర్గాన్ని మార్చాలనుకున్నప్పుడు, అయ్యా మీ పనితీరు బాగలేదు, మీరు మీ ఫైల్స్ మూవ్మెంట్ సరిగ్గా లేదు, మీ కాన్స్టిట్యున్సీలు సరిగ్గా పనిచేయటం లేదు,
మీ శాఖ మీద పట్టు రాలేదు మీకు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ అవసరం వచ్చిందనేది ఇందాక మీరు చేసిన క్వశ్చన్ నాకు కూడా అదే అనుమానం. అవసరం లేదు ఇది యాక్చువల్గా. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా గైడెన్స్ ఇవ్వదలుచుకుంటే మా కేబినెట్ సమావేశంలోనే చెప్పొచ్చు, బాబు ఇదిగోండి మీ పనితీరు బాగాలేదు, మీ దగ్గర ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయని. అసలు ముఖ్యంగా ఫైల్స్ విషయం వస్తే దాదాపు 70% ఫైల్స్ సీఎం ఆఫీస్ పేషీకి వెళ్తాయండి. ప్రతిదీ కూడా సీఎం పేషీలో యాక్సెప్టెన్సీ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ వచ్చి చీఫ్ సెక్రటరీకి ఆ కింద వీళ్ళకి వెళ్ళి అప్రూవల్కి వెళ్తాయి, అప్రూవ్ అవుతుంది. నాకు తెలిసిన నారాయణ అది. అలాంటిది ఫైల్ మూవ్మెంట్ మీద, ఫైల్ స్పీడప్ మీద ర్యాంకింగ్ ఇవ్వడం అనేది ఒక హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, మరి ఇది తడవలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఎందుకు ఇలాంటి పని చేశారనేది మరి అయితే నాకు అర్థం కావటం లేదు. బహుశా ఏదో ఒక కుంపటి రాజేయడానికి ఇది ఒక చిన్న నిప్పి పెట్టారనేది అనుకోవచ్చు. ఆ కుంపటి ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు, నేను కూడా సోషల్ మీడియాలో చూశాను, రాజుకుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆయన 10వ ర్యాంక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సీజ్ ది షిప్ అన్న డైలాగ్ దగ్గర నుంచి తిరుపతిలో జరిగిన మరి కల్తీ లడ్డు కానివ్వండి, తర్వాత జరిగిన అవకతవకల విషయంలో కానివ్వండి, అట్లాగే రూరల్ ఏరియాస్ లో ఆయన పర్యటనలు జరపడం కానివ్వండి, అటవీ శాఖ మీద కానివ్వండి, తర్వాత ఈ రోడ్లు దుస్థితి మీద కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఉన్న అంశాలు కానివ్వండి, చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. నాకు తెలిసి ఆయన ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. మరి ఆయన ఫారూక్ గారు ఏం చేశారండి ఫస్ట్ ర్యాంక్ రావడానికి? ఏదైనా మైనారిటీ మంత్రి, మైనారిటీ వర్గాలకు చెందిన ఒక ఫైల్ కదిలిందా? 10 రూపాయలు ఏదైనా మైనారిటీ వాళ్ళకి శాంక్షన్ జరిగిందా మినిస్ట్రీ నుంచి? న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖకు సంబంధించిన ఏ ఫైల్స్ ఆయన ఉద్ధరించాడు చెప్పమనండి ఒక్కసారి. కాబట్టి ఇదంతా ఒక ప్రహసనం, ఇదొక ప్రహసనం మాత్రమే. దీని వెనకాల రాజకీయ గూఢార్థం ఉండి తీరింది. ఇది నా అబ్జర్వేషన్. ఇదేంటంటే ఒక్క నిమిషం సురేష్ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కారు, లైట్ కొన్ని నెలల్లో లైట్లు వెలుగుతాయి. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, మళ్ళీ కూర్చుందాం డిబేట్ లో. కాదు సార్, దానివల్ల కూటమికి నష్టమే కదా. అటువంటి స్టెప్ ఎందుకు తీసుకుంటారు? మనం నష్టం అనుకుంటున్నాము, ఆయన అనుకోకపోవచ్చు కదా. రాజకీయ పరిస్థితి ఉన్న వ్యక్తి ఆ రకంగా ఒక పక్కన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి 39-40% ఓటింగ్ ఉన్నప్పుడు ఈ రకంగా వచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని డ్యామేజ్ చేసుకునేటటువంటి స్టెప్స్ కి పాల్పడతారా? నేను అనుకుంటాం కాకతాళీయంగా జరిగింది అనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, టీడీపీ ఏ నాయకుడైనా మీరు కదిలించండి, చోటా నాయకుడైనా, బడా నాయకుడైనా, మంత్రి ఎవరైనా కానీ అందరి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా మళ్ళీ వచ్చేసారి రాడు, అతను 39% ఓట్లున్నా ఇంకోట్లు మళ్ళీ రాడు అని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. ప్రజల్లో చాలా తీవ్రమైన ఏ భావం ఉంది, అసహ్యం ఉంది, వ్యతిరేకత ఉంది. రాడు, మనమే మళ్ళీ ఏలుకుంటాము నెక్స్ట్ టర్మ్ కూడా అని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు, బలంగా నమ్ముతున్నారు, చోటా నుంచి మోటా నాయకుడి వరకు కూడా. కాబట్టి మనం వాళ్ళ ఆలోచన విధానాలలో మనం అలా ఉంది, మనం ఆలోచించేది వేరు, వాళ్ళు ఆలోచిస్తుంది వేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో నుంచి వైదొలిగినా టీడీపీ ఇండివిజువల్ గా కూడా గవర్నమెంట్ రన్ చేస్తుంది 5 ఏళ్ళు, ఏం ఢోకాలేదు. కాబట్టి ఏంటంటే దాన్ని ఎవరు కాదంటలేదు, అది నంబర్స్ విల్ గివ్ ద పిక్చర్, అది కాదు కదా. అలాగే మళ్ళీ ఎలక్షన్ 5 ఏళ్ళు సురేష్ గారు నా సబ్మిషన్, ఒకవేళ ఈవేళ ఏ రకంగా అయినా విధేయతగా ఈ కూటమి బలంగా స్ట్రెంథన్ చేసుకోవడానికి తాళ్లు పెట్టి బంధించినా ఆ తాళ్లు తెగిపోక తప్పదు అని అందరికీ తెలుసు. అవి 2-3 ఏళ్లలో తెగిపోతే ఆ తాళ్లు సంఖ్యలు తెంచుకుంటాయి పార్టీలు, ఇది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కూడా ఈ కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, అలాగే ఆయన ముఖ్యమంత్రిగా నెక్స్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు ఉండాలని ఆయన పదే ఇప్పటికీ కోరుకుంటున్నాడు కదా. ఈవేళ మరి 8-9 నెలల కాలంలో మీరు ఎపిసోడ్స్ చూసుకుంటారండి, స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ చూసుకుంటారండి. ఏ రకంగా జనసేన అండ్ టీడీపీ మధ్య ఏ రకంగా సాగుతోంది ప్రయాణం చెప్పండి. పైనుంచి బీజేపీ యొక్క ప్రభావం ఏమన్నా కనబడుతుందా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఉంది. అదే
పైన గాడ్, ఆ గాడ్ యొక్క లీలలు ఇవన్నీ. ఆ లీలలు మనం అర్థం చేసుకోవాలా. కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో తేట తెల్లంగా వస్తాయి కళ్ళ ముందుకి. ఓకే, చూద్దాం సార్. లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, లక్ష్మణ్ గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, సప్తగిరి ప్రసాద్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.